నమస్కారం. గోవింద నామాలు ఈ భజన వినని వాళ్ళు బహుశా ఉండరేమో కదా. అయితే ఇది కేవలం పేర్ల జాబితా అనుకుంటే పొరపాటే. ప్రతి పేరు వెనుక ఒక కథ, ఒక గుణం, ఒక వర్ణన అన్నీ దాగి ఉన్నాయి. సరే, పదండి ఈ 108 నామాల్లో దాగున్న ఆ అద్భుతమైన ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. అసలు మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, ఒకే దేవుడికి మళ్ళీ ఇన్ని పేర్లేంటి? సింపుల్గా గోవిందా గోవిందా అని ఒకే పేర్ని పదే పదే అనొచ్చుగా. ఎందుకిలా 108 రకాలుగా స్మరించుకుంటారు? ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమే. సరే, ఈ ప్రయాణంలో మన మొదటి స్టెప్ నామమహిమ. అసలు హిందూ భక్తి మార్గంలో నామజపానికి, స్మరణకు ఇంత ప్రాముఖ్యత ఎందుకుందో ముందు చూద్దాం. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే నామస్మరణ. అంటే సింపుల్గా చెప్పాలంటే భగవంతుడి పేరును పదే పదే గుర్తు చేసుకోవడం అన్నమాట. ఇది ఏదో మంత్రం చదివినట్టు కాదు, దేవుడితో ఒక లోతైన కనెక్షన్ ఏర్పరచుకునే ఒక స్పిరిచువల్ ప్రాసెస్. అందుకే నామాలను జపించడం అనేది చాలా చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ నామాలు భగవంతుడి రూపాన్ని మన మనసులో ఎలా గీస్తాయో చూద్దామా? ఈ పేర్లు వింటుంటేనే మన కళ్ల ముందు ఒక క్లియర్ పిక్చర్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీలమేఘశ్యామ అనే ఈ పేరునే తీసుకోండి. ఆహా, ఈ ఒక్క పేరు గోవిందుడి శరీర ఛాయను ఎంత అద్భుతంగా వర్ణిస్తుందో చూడండి. వర్షపు నీటితో నిండిన నల్లని మేఘం, అలాంటి రంగు కలవాడని అర్థమనమాట. భక్తి సాహిత్యంలో ఇది చాలా కామన్ అయినా సరే ఎంతో అందమైన వర్ణన కదా. అలాగే ఇంకో పేరు చూద్దాం, కాంచనాంబరధర అంటే బంగారు వస్త్రాలు ధరించినవాడు. ఇది వినగానే ఆయన తేజోవంతమైన వస్త్రధారణ మన కళ్ల ముందు మెరుస్తుంది కదూ. ఆ రూపాన్ని మరింత బ్రైట్గా చూపిస్తుంది. కస్తూరి తిలక ఈ పేరు ఆయన అలంకారంలోని ఒక స్పెషల్ డీటెయిల్ను మన ముందుంచుతుంది. నుదుటిపై ఉన్న కస్తూరి తిలకం. ఇది చెప్పగానే ఆ రూపాన్ని ఇంకాస్త క్లియర్గా ఊహించుకోగలుగుతాం. ఆయన రూపాన్ని వర్ణించడమే కాదు, కొన్ని పేర్లు ఆయన చేతిలో ఉండే ఆయుధాలను, మెడలో ఉండే ఆభరణాలను కూడా గుర్తుచేస్తాయి. శంఖం, చక్రం, సారంగా అనే విల్లు, ఇంకా వైజయంతిమాల. అయితే ఇవి కేవలం ఆయుధాలు, ఆభరణాలు మాత్రమే కాదు. ఇవన్నీ దైవిక శక్తికి, ధర్మాన్ని నిలబెట్టడానికి సింబల్స్ అనమాట. సరే, ఇప్పటిదాకా ఆయన రూపలావణ్యాన్ని వర్ణించే పేర్లని చూశాం. ఇప్పుడు ఆయన వీరోచిత కార్యాలని, ఆయన కథలని గుర్తుచేసే పేర్ల వైపు వెళ్దాం. ఈ కథల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనకు అవతారం అనే కాన్సెప్ట్ తెలియాలి. అంటే లోకంలో ధర్మానికి హాని జరిగినప్పుడు భగవంతుడే ఒక స్పెసిఫిక్ రూపంలో భూమి మీదకొస్తాడు. ఈ గోవిందనామాలు ఆయన తీసుకున్న రకరకాల అవతారాల్ని మనకు గుర్తుచేస్తాయి. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ నామాలు ప్రసిద్ధ దశావతారాలను ఎంత సింపుల్గా ఒక్కచోట చేర్చాయో. మత్స్య, కూర్మ అవతారాలతో మొదలుపెట్టి ఫ్యూచర్లో రాబోయే కల్కి అవతారం దాకా అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే ఈ ఒక్క జపం గోవిందుణ్ణి ఒక పెద్ద విశ్వపురాణంతో కనెక్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ నామాలు మన 2 గొప్ప ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లోని హీరోలను కూడా మన ముందుకు తెస్తాయి. లక్ష్మణాగ్రజ అనగానే మనకు రామాయణంలోని రాముడు గుర్తొస్తాడు. అలాగే వసుదేవతనయ అనగానే మహాభారతంలోని కృష్ణుడు గుర్తొస్తాడు. చూశారా, ఇద్దరూ గోవిందుడు రూపాలే. ఒకే ఒక్క పేరులో ఒక పెద్ద కథ మొత్తం ఎలా ఇమిడి ఉంటుందో చెప్పటానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంద్రుడి కోపం నుంచి తన ఊరి ప్రజలను కాపాడటానికి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెనే వేలిపై ఎత్తాడు. ఆ వీరోచిత గాథ మొత్తం ఈ ఒక్క పేరులో మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా ఆయన రూపం, ఆయన కథల గురించి మాట్లాడాం. ఇప్పుడు ఫైనల్గా చాలా పర్సనల్ అయిన విభాగానికొచ్చేశాం. ఈ నామాలు ఆ పురాణ పురుషుణ్ణి మనలాంటి సాధారణ భక్తుల జీవితాలతో ఎలా కనెక్ట్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ మెసేజ్ చాలా క్లియర్ అండ్ సింపుల్. గోవిందుడే మనందరికీ రక్షణ, ఆయనే మనకు ఓదార్పు. అన్ని కష్టాలకి ఆయనే ఒకే ఒక్క ఆశ్రయం. భక్తులు నమ్మేది ఇదే. అయితే అసలీ పేర్ల ద్వారా భక్తులు ఏం కోరుకుంటారు? అంటే ఈ నామాలు పలకడం వెనక ఉన్న ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్ రీజన్ ఏంటి? ఒక భక్తుడికి ఈ జపం ఎందుకంత ఇంపార్టెంట్? ఆ ప్రశ్నకు సమాధానం ఈ పేర్లలోనే ఉంది. కష్ట నివారణ, కష్టాలను తీసేవాడు. పాపవినాశక, పాపాలను నాశనం చేసేవాడు. అనాథరక్షక, దిక్కులేని వాళ్లను కాపాడేవాడు.
ఈ పేర్లన్నీ ఏం చూపిస్తున్నాయి? కరుణ, రక్షణ, ఒక ఆశ. వీటిని జపించడం ద్వారా భక్తులు తమ కష్టాల నుంచి రిలీఫ్ పొందుతారు, ఒక భరోసా ఫీలవుతారు. అందుకే ఇది కేవలం దేవుణ్ణి గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, ఇది ఒక అభయప్రార్థన కూడా. ఇక ఫైనల్గా పరమదయాకర, అత్యంత దయగలవాడు, ఈ ఒక్క పేరు చాలు మొత్తం సారాంశం చెప్పడానికి. ఎందుకంటే దయ, కరుణ ఇదే ఈ నామాలన్నింట్లోనూ ఉన్న మెయిన్ మెసేజ్. సో గోవిందనామాలు అంటే కేవలం దేవుడి వర్ణనలో, కథలో కాదు, అవి దయ కోసం, రక్షణ కోసం మనసులోంచి వచ్చే ఒక బలమైన పిలుపు. చూశారు కదా, ఒక్క గోవింద అనే పేరు వెనుక ఎన్ని కథలు, ఎన్ని భావాలు, ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయో.